అందరికీ నమస్కారం। ఈరోజు ఈ మీడియా సమావేశంలో పాల్పంచుకుంటున్నటువంటి నా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అలాగే విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మా మిత్రులందరూ చెప్పినట్లు అసలు రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, ఎక్కడ అభివృద్ధి జరుగుతున్నది అని ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి। ఎందుకంటే నిన్న ఏదైతే కోడంగల్లో ముఖ్యమంత్రి గారు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూ కోడంగల్ను ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటూ వచ్చిండు। ఒక పాట వాడినట్లుగా కోడంగల్కు ఏమేమి తీసుకెళ్ళినా, నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకెళ్ళినా, ఒక మెడికల్ కాలేజ్ తీసుకెళ్ళినా, ఒక సైనిక్ స్కూల్ తీసుకెళ్ళినా అంటే వరుస పెట్టి మొత్తం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కోడంగల్కి వస్తున్నాయి అన్నీ అని వరుస పెట్టి చెప్తా ఉన్నాడు। నిజంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం ఓట్లు వేస్తేనే నువ్వు సీఎం అయినావు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు నీకు సపోర్ట్ చేస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అయినావు। కానీ ఈరోజు అంతా విడిచిపెట్టి కోడంగల్లే ముఖ్యం, దేశమంతా కోడంగల్నే చూడాలి, కోడంగల్లే అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక ఉద్దేశంలో ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి కోడంగల్లు అనే నేను కోడంగల్కే పరిమితం, నేను కోడంగల్కే ఎమ్మెల్యేను అనే విధంగా నీ యొక్క తీరు ఉన్నది। దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం। ఎందుకంటే ఎలక్షన్ సమయం లోపల వికారాబాద్ వచ్చి ఇక్కడ ఎన్టీఆర్ చౌరస్తా గ్రౌండ్లో మీటింగ్ పెట్టినావు, ఆ రోజు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిను। అనంతగిరి టెంపుల్, అనంతగిరి స్వామి మీద ఓటేసినట్లు చెప్పాడు। ఇప్పటి నుంచి నేను వికారాబాద్ను ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తా, వికారాబాద్ను అభివృద్ధి చేస్తా అని చెప్పడం జరిగింది। కానీ 2 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైనా వికారాబాద్లో ఇంతవరకు ఒక్క శిలాఫలకం వేయలేదు। వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే కేసీఆర్ హయాంలో వాళ్ళు చేసిన ఒక పని ఏంటంటే కేసీఆర్ హయాంలో ఏదైతే మెడికల్ కాలేజ్ అయిందో అప్పుడే ఎలక్షన్స్కు ముందే శంకుస్థాపన అయితే దాన్ని మళ్ళీ ఒకటి శంకుస్థాపన చేసిర్రు, ఆ శిలాఫలకం మాత్రమే వేసిర్రు వికారాబాద్లో, ఇంకా అంతకు మించి ఏమీ వేయలేదు। కేసీఆర్ గారు ఆ రోజు రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి, తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక యూనిట్గా అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతో జిల్లాలను ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆఫీసులు ఏర్పాటు చేయరు। నిజంగా ఈరోజు ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు మన అదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి గారు అయినందుకు వికారాబాద్ జిల్లా అయింది। లేకుంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు 60 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏం చేసిందో మళ్ళీ వికారాబాద్ను జిల్లా కూడా చేయకపోతుండేనేమో, వికారాబాద్ను జిల్లా కూడా చేయకుంటుండే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు। ఆ రోజు కేసీఆర్ గారు అధికారంలోకి రావడం, బీఆర్ఎస్ పార్టీ గెలవడం, మరి అన్ని జిల్లాలతో పాటు వికారాబాద్ ప్రజల యొక్క ఇది చిరకాల ఆకాంక్ష కాబట్టి అని మరి ఆ రోజు జిల్లా హెడ్ క్వార్టర్ చేయడం జరిగింది। మరి ప్రతి జిల్లాకు ఒక హెడ్ క్వార్టర్ మెడికల్ కాలేజీ ఇవ్వాలని ఇచ్చిర్రు, కానీ ఈరోజు నువ్వేం చేస్తున్నావు, రాష్ట్రంలో దేశంలో లేని అని నేను కోడంగల్లో పెడతా అంటున్నావు। కోడంగల్లో పెట్టడానికే అక్కడ అవకాశాలు అంటే ఇప్పుడు నువ్వు మెడికల్ కాలేజ్ పెట్టినావు, ఏడ రన్ అవుతుంది మెడికల్ కాలేజీ, తాండూరులో రన్ అవుతుంది అంటే అక్కడ మెడికల్ కాలేజ్ పెట్టడానికి కూడా అవకాశాలు అనుగుణంగా లేవు। తాండూరులో మెడికల్ కాలేజ్ పెడతావు, కోడంగల్ పేరు రాస్తావు। అభివృద్ధి అనేది ఒక హెడ్ క్వార్టర్ నుంచి అంచెలంచెలుగా హైదరాబాద్ ఉందంటే హైదరాబాద్ చుట్టుపక్కల అభివృద్ధి వెళ్ళిపోతుండాలి। ఇప్పుడు వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ ఉంది కాబట్టి వికారాబాద్ జిల్లాను సెంటర్ పాయింట్ చేస్తూ నువ్వు అభివృద్ధి చేయాలి। ఆ రకంగా అభివృద్ధి చేస్తే వికారాబాద్ జిల్లా ప్రజలందరూ అభివృద్ధి ఫలాలకు అర్హులవుతారు। కానీ ఎంతసేపు నేను కోడంగల్నే అభివృద్ధి చేస్తా, ఒక్కరోజు కూడా ఇంతవరకు ముఖ్యమంత్రి గారు అది వికారాబాద్ జిల్లా అని ఆయన నోటి నుంచే రాలేదు। అంత దురదృష్టానికి నోసుకున్నది ఈరోజు వికారాబాద్ జిల్లా। ఒక్కరోజు ఈరోజు అనంతగిరి స్వామికి ఎన్నో ఫండ్స్ ఇస్తా అది ఇస్తా అని ఆ టైంలో చెప్పి కోడంగల్ వెంకటేశ్వర గుడిని అభివృద్ధి చేస్తున్నావు। మరి అనంతగిరి ఏం చేసింది, తెలంగాణ ఊటిగా పేరుగాంచిన అనంతగిరి అభివృద్ధికి ఒక భూములు కేటాయించారు, ఆ గుడి అభివృద్ధికి ఒక పనులు చేపట్టారు, ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు అంటే కోడంగల్ అభివృద్ధి చేస్తున్నాడు। ఇక్కడ ఉన్న గౌరవ స్పీకర్ గారు కానీ ఇక్కడ మన జిల్లాలో గెలిచిన 3 ఎమ్మెల్యేలు కానీ అంటే ఆయన అక్కడ కోడంగల్ పోతారు కానీ ఇంకా 2 ఎమ్మెల్యేలు వీరందరూ కూడా దృష్టి సారించాలి, అభివృద్ధి ఎక్కడ చేయాలి,
అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి. కానీ నేను ఉన్న కాన్స్టెన్సీ, నేను ఉన్న ఊరిని అభివృద్ధి చేసుకుంటామంటే ఇదెక్కడి సోద్యం? ప్రజలందరూ ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం ఏ రకంగా ఉంది, ఈయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడా, కోడంగల్ని అభివృద్ధి చేస్తాడా అనేటువంటి విషయాన్ని మరి తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా వికారాబాద్ ప్రజలు ఆలోచించాలని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఇంతకుముందు మా మిత్రులంతా చెప్పినట్లు రోడ్లు అన్నారు, ఇంకా ఏమేమో చెప్పారు, కానీ ఏమీ లేదు. ఏడేసిన గొంగడి ఆనే ఉన్నది తప్పిస్తే అభివృద్ధి అనేది వికారాబాదు ఆమడ దూరంలోనే ఉన్నది. హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్ల దూరం ఉన్న వికారాబాద్ను విడిచిపెట్టి, వికారాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎంతసేపు నువ్వు కోడంగల్ అంటే ఇక్కడ వికారాబాద్ ప్రజలు ఏం పాపం చేసారు? మీకు వికారాబాద్ ప్రజలు ఓట్లు వేయలేరా? మీరు ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నా అనేది ఈరోజు నేను సూటిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. మీరు ఏం చేసినా వికారాబాద్ను సెంటర్ పాయింట్ చేసుకొని అభివృద్ధి చేస్తే చాలా అందరు సంతోషపడతారు, వికారాబాద్ జిల్లా ప్రజలు కూడా సంతోషపడతారు. మరి రోడ్ల పరిస్థితి అయితే మీరు అందరు రోజు చూస్తూనే ఉన్నారు. అంతకుముందు ఏడో ఒక గుంత ఉంటే ఆడ పోయి ఫోటోలు దిగి ఎన్నో పెడుతుంది. కానీ ఈరోజు రాష్ట్రమంతా గుంతలు, మన వికారాబాద్ ఒక్కటే కాదు, రాష్ట్రమంతా. నువ్వు సెంటర్ హైదరాబాద్ సిటీలో చూస్తే కూడా గుంతలే. హైదరాబాద్ను ఒక బ్రాండ్ ఇమేజ్ చేసిన కేసీఆర్ గారు ఉన్నప్పుడు రోడ్లన్నీ మన అద్దాల్లాగా ఉంటే, ఈరోజు మీరు హైదరాబాద్ రోడ్లలో కూడా వెళ్ళండి, వికారాబాద్ కాదు గుంతలు 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 ఉన్నాయి. అంటే నీకు అభివృద్ధి అనేది లేదు. ఎంతసేపు నువ్వు చేసే పని ఏంటంటే కేటీఆర్ను ఎట్లా జైలుకు దోలేయాలి. ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ అనేటువంటిది తెలంగాణకు ఒక తలకమానికంగా, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరగాలి, ఎలక్ట్రానిక్ వాహనాల యొక్క సంఖ్య పెరగాలి అనే ఒక సదుద్దేశంతో చేసిన కార్యక్రమాన్ని తప్పుపట్టి ఈరోజు కేటీఆర్ను జైలుకు పంపిస్తా నేను ఇలా అని చెప్తున్నావు. అంతేగాని తెలంగాణ మొత్తం అభివృద్ధి చేస్తాని ఏ రోజు నీ నోటి వెంట రాదు. ఈరోజు ఎలక్షన్ టైంలో బీసీలకు చెప్పినావు, మా సుభాన్ చెప్పినట్లు బీసీలకు నిన్ను ఎవరు అడిగారు? బీసీలు నువ్వు చేసిందాక కాదని అడిగిరా? బీసీలు ఎవరు అడగలేరు. అది చట్టబద్ధతతో అయితేనే సక్సెస్ అవుతుందని అందరికీ తెలుసు, మేధావులకు తెలుసు, బీసీలకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ నువ్వేం చేసినావు? ఒక పెద్ద మీటింగ్ పెట్టి దాని ఆర్భాటాలు చేసి బీసీ డిక్లరేషన్ అని మన రాహుల్ గాంధీ గారిని కామారెడ్డి దొరికొస్తేవి, ఆడ పెద్ద బీసీ డిక్లరేషన్ చేస్తేవి. చేసి ఏం చేసినావు? మీకు తప్పకుండా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాం, బీసీలకు టోటల్ ఎస్సీ ఎస్టీ కలిపి 60% పైన చేస్తామని చెప్పి ఈరోజు మళ్ళీ కొత్త నాటకానికి తెరలేపి సర్పంచ్ ఎలక్షన్లకు వెళ్ళినావు. అంటే నువ్వు బీసీలకు ఎంత ద్రోహం చేస్తున్నావు? బీసీలను ఓట్ల కోసం వాడుకున్నావు తప్పిస్తే నీకు ఏ కోశాన నీకు తెలియదా? ఇది మన పార్లమెంట్లో బిల్లు అయితేనే ఈ బీసీ రిజర్వేషన్ అమలు అవుతుంది అనే విషయం నీకు తెలియదా? తెలియకుండానే ముఖ్యమంత్రి అయినవా? తెలియకుండానే మంత్రులు అయినరా? తెలియకుండానే ఎమ్మెల్యేలు అయినరా? ఇంతకుముందు ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఫెయిల్ అయినరా అనే విషయం నీకు తెలియదా? ఎందుకు ఇంత పట్టపగలు ప్రజలను మోసం చేస్తున్నావు నువ్వు? ఈ మోసపూరిత మాటలు పక్కన పెట్టి అన్ని జిల్లాలను, వికారాబాద్తో పాటు ఇంకా అన్ని జిల్లాలను అభివృద్ధి మార్గంలో నడిపించు, ప్రతి ఒక్క ప్రజలకు కావలసిన సౌకర్యాలను కల్పించు, ఆ రకమైన ప్రయత్నం చేయి. కానీ ఈరోజు బీజేపీతో లోపల కుమ్మక్కాయ ఎంతసేపు కేసీఆర్ కేటీఆర్ బీజేపీతో కుమ్మక్కాయను. మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఏమైంది? మొత్తం దొంగ ఓట్లు వేసుకొని బీజేపీతో లోపల మాట్లాడుకొని, ఎందుకు ఇంతకుముందు మా సుభాన్ చాలా బాగా చెప్పిండు, కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో గెలవద్దు, కాంగ్రెస్ గెలిచినా సరే బీజేపీ గెలిచినది. ఎందుకంటే మునుముందు బీఆర్ఎస్ పార్టీ గట్టి పడితే మన జాతీయ పార్టీలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఉండదు అనేటువంటి ఒక ఉద్దేశంతో మీరిద్దరు కుమ్మక్కై దొంగోట్లేసి ఏమేమో చేసి కథలు చేసి కార్ఖానాలు చేసి ఆడ జూబ్లీస్ గెలిచి అది గెలిచి నాకు ప్రజలు రెఫరెండం అంటావు. నీకు ఎక్కడ ప్రజలు రెఫరెండం ఇవ్వలేరు, ఏ రెఫరెండం ఇవ్వలేరు అంటున్నా. నీకు ప్రజలు ఏ రెఫరెండం ఇవ్వలేరు. ఇది నిజంగా చెప్తున్నా. ఇప్పుడు ఒకవేళ 10 మంది ఎమ్మెల్యేలది ఈయన అనర్హత అయితే అప్పుడు నీకు నిజంగా ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో తెలుస్తుంది. నేను చాలా మంది నోటుతోనే అదే జూబ్లీ హిల్స్లో ఎలక్షన్ ప్రచారంలో పోయినైనా ఇది జనరల్ ఎలక్షన్ అయితే రేవంత్ రెడ్డి ఇప్పుడే ఇంటికి పోతుండే అని చెప్పారు. ప్రజలే చెప్తున్నారు అక్కడ, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే ఇంటికి పోతాడు ఇది జనరల్ ఎలక్షన్ అయితే అని. అంటే ప్రజలకు అంత నువ్వు ఏం చేస్తలేవు అనేది అంత ఆక్రోశం. ప్రతి వర్గాన్ని ప్రతి ప్రాంతాన్ని మోసం చేసుకుంటా నువ్వు ఎన్ని రోజులు ఈ రాజకీయ పరిపాలన? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇది ప్రభుత్వ పాలన కాదు, కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలనలాగా నడుస్తున్నది. మీరు ఇంద్రమ్మ ఇండ్లు చూడొచ్చు, ఇంకా ఏమన్నా. ఇప్పుడు ఎవరైనా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో సర్పంచ్ ఓటు పోయి ఇంద్రమ్మ చీర కట్టుకొని ఇవ్వమన్నాడు, అది ఎంతవరకు న్యాయం? మీరు ఆలోచించండి.
ఇందిరమ్మ చీర కట్టుకొని ఓటేయాలంటే నువ్వు ఓటు కోసమే ఇందిరమ్మ చీర ఇచ్చినావా? ప్రజలంతా ఇదా? నేను ఇప్పుడు కేసీఆర్ గారు చూడండి ఎంత నిస్వార్థపరుడు. బతుకమ్మ అనే ఒక దేవత పేరు పెట్టి చీరలు పంచాడు. నువ్వేం చేసినావు? ఇంద్రమ్మ అంటే ఏం చేసినావు? నీ పార్టీ పేరు నీ ఇంటి పేరు పెట్టుకుంటే సరిపోతుందా? బతుకమ్మ ఏంది, ఇంద్రమ్మ ఏంది? ఆ పేరు మార్చే అవసరం ఏమున్నది నీకు? ఎంతసేపు పేర్లు మార్చుకుంటా మోసాలు చేసుకుంటా ప్రజాపాలన అని ప్రజలను మోసం చేసుకుంటా ఇదే పరిపాలన కొనసాగిస్తావా? అంతకుమించి ఏం లేదా? ఇప్పటికైనా వికారాబాద్ ప్రజలంతా, వికారాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వికారాబాద్ టౌన్ ప్రజలు కావచ్చు, వికారాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలు కావచ్చు, మేల్కొనాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మన వికారాబాద్కు చేస్తున్నటువంటి మోసాన్ని మనం ఎండగట్టాలి. తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు వికారాబాద్ అభివృద్ధికి ఉద్యమించాలి. మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా జిల్లా పార్టీ అధ్యక్షులు ఆనంద్ గారి సమక్షంలో మా కేటీఆర్ గారి ఆదేశానుసారం ఇక ముందు వికారాబాద్ అభివృద్ధి కోసం ఏ రకంగా పోరాటం చేయాలని చేస్తాం. ఇప్పుడు ఇంతకుముందు మా సుభాన్ చెప్పినట్టు బ్రిడ్జి కూడా 2 సంవత్సరాల పైన అయిపోయింది. కనీసం పిల్లలకు ఒక రూపీ ఇవ్వలేదు. అది శాంక్షన్ అయిన బడ్జెట్. అంటే మీరు ఏం చేయకుండా మీకు ఎట్లా చెప్పుకోబుద్ధి అవుతుంది మేము అభివృద్ధి చేస్తున్నాం అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. తప్పకుండా మరోసారి నేను వికారాబాద్ ప్రజలకు ఒక్కటే నా విన్నపం, ఈ మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద, ఇది రాజకీయంగా విజ్ఞప్తి కాదు, కాంగ్రెస్ పార్టీ మీద మనం అందరం ఎదురు దాడి చేయవలసిందే. వికారాబాద్కు రావాల్సిన అభివృద్ధి ఫలాలను మనం పొందవలసిందే. ప్రజలందరూ ఐకమత్యం కావాలి. వికారాబాద్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు కూడా కాంగ్రెస్తో సహా చెప్తున్నా, బీసీ ఉద్యమం అంటే అన్ని పార్టీలు వచ్చి చేసినాయి. ఎవరు చేయలే రిజర్వేషన్ అనేది బీజేపీ వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది అని వస్తుంది. కానీ ఈరోజు వికారాబాద్ అభివృద్ధి కోసం అన్ని పార్టీలు కూడా ఏకమై ఒక కార్యాచరణ చేసుకొని ముందుకు పోతేనే వికారాబాద్ అభివృద్ధి అవుతుంది తప్ప లేకుంటే మన 70 సంవత్సరాల కాలంలో వికారాబాద్కి ఏమి ఒరగలేదు, ఏమి జరగలేదు. మళ్ళా అదే రిపీట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వికారాబాద్లో ఉన్న రాజకీయ పార్టీలు కూడా విశ్లేషణ చేసుకొని ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ మరొకసారి నమస్కారం. పత్రికా మిత్రులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ మీడియా సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి టౌన్ అధ్యక్షులు, మిగతా పెద్దలందరికీ నమస్కారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం అందరం కూడా చూసినాం, వికారాబాద్లో ఉన్న సీనియర్ నాయకులు కానీ చాలామంది మాట్లాడుతూ ఆనంద్ సార్ కొత్తగా ఎమ్మెల్యే అయ్యాడు, వికారాబాద్ని అభివృద్ధి చేయలేకపోతుందని చెప్పి మాట్లాడిన మాటలు మనం అందరం కూడా గత 2 సంవత్సరాల క్రితం చూసినాం. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచింది కదా, ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలామందికి ఒక విషయం గుర్తు చేస్తూ ఉన్నాను నేను. ఈ మాట్లాడిన గతంలో ప్రతిపక్షంలో మాట్లాడినటువంటి సీనియర్ నాయకులందరికీ కూడా వికారాబాద్ ఇప్పుడు అధికార పక్షం ఉన్న నాయకులందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గత 5 సంవత్సరాల్లో ఆనంద్ సార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వికారాబాద్ నియోజకవర్గాన్ని ప్రతిరోజు కూడా అసెంబ్లీలో ఏదో ఒక సమస్య పెట్టి సమస్య మీద మాట్లాడి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేసినటువంటి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి. ఆ రోజు మనం అందరం కూడా అసెంబ్లీలో ఎన్నిసార్లు మాట్లాడి మనం చూసినాం. గతంలో వికారాబాద్కు మెడికల్ కాలేజ్ రాదు, ఇతర ప్రాంతాలకు తరుగుతుందంటే ముఖ్యమంత్రి గారిని ఒప్పించి అసెంబ్లీలో మాట్లాడి వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లోనే మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి కృషి చేసి సాధించిన వ్యక్తి మన మాజీ శాసనసభ్యులు గారు. అదేవిధంగా దాంతోపాటు వికారాబాద్ జిల్లాలో హెడ్ క్వార్టర్లో ఉండాల్సిన ఆయుష్ ఆసుపత్రి కానీ, మెడికల్ 100 పడకల ఆసుపత్రి కానీ, ఇట్లా ఇది బ్రిడ్జి కానీ, ఇంకా రకరకాలు ఏది తీసుకున్నా ఏదున్నా వికారాబాద్కే కావాలని అసెంబ్లీలో కొట్లాడింది చూసినాం. ముఖ్యమంత్రి గారిని, మంత్రులను కూడా కలిసి వికారాబాద్కు కావాలని చెప్పి ఒక వాయిస్ వినిపించిన పరిస్థితి మనం అందరం కూడా చూసినాం. మరి ఈ 2 సంవత్సరాలలో ఇప్పుడున్న అధికారం పార్టీలో చాలామంది సీనియర్ లీడర్లు మమ్మల్ని కూడా అన్నారు, మీరంతా యువకులు ఉన్నారు, మీకు అనుభవం లేదు, వికారాబాద్ను మీరు ఏం చేయలేకపోతున్నారు అన్నట్టుగా మాట్లాడారు. మరి ఇప్పుడు చాలామంది సీనియర్లు, అనుభవజ్ఞులు, పదవులు అనుభవించిన వాళ్ళు, ముఖ్యమంత్రికి దగ్గర సన్నిహితంగా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మన వికారాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి మన శాసనసభ్యులే ఈరోజు స్పీకర్గా ప్రాతినిధ్యం వహిస్తుంది. మరి ఈ 2 సంవత్సరాలలో మీరు సాధించిన అభివృద్ధి ఏందో ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము. ఎందుకంటే మేము అధికారం కోల్పోయిన మాట్లాడితే
అరే వాళ్ళు అధికారం కోల్పోయినరు ఏదంటే అది మాట్లాడుతున్నారని చెప్పి ప్రజలు అంటారని చెప్పి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ 2 సంవత్సరాలు మనం వెయిట్ చూసినాం. నిన్న ముఖ్యమంత్రి గారు కొడంగల్కి వచ్చి అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక కొడంగల్ నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేస్తే నువ్వు ఎమ్మెల్యే అయినావు, కానీ తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ ఓటేస్తే ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయినావు. కానీ నువ్వు కొడంగల్కే నేను శాసనసభ్యుల లెక్కనే నిన్న మాట్లాడిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక జిల్లా వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో రావాల్సిన సైనిక్ పాఠశాల కానీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ, అగ్రికల్చర్ వ్యవసాయ కళాశాల కానీ, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా నువ్వు కొడంగల్ తీసుకుపోతున్న దానికి అర్థమైంది. సరే నీ ముఖ్యమంత్రి నియోజకవర్గానికి ఏదో ఒక కొన్ని తీసుకుపోయినావు అంటే దానికి అర్థం ఉంది. మరి ఈరోజు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న స్పీకర్ గారు ఎందుకు మాట్లాడడం లేదు? మరి స్పీకర్ గారు వెంబడున్న సీనియర్ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదు? మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఈ విధంగా వికారాబాద్కి ఇంత నష్టం జరుగుతుంటే కూడా ఈరోజు ముఖ్యమంత్రి మనకు ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మన వికారాబాద్ ప్రాంతాన్ని మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసినాం. మరి ఇప్పుడు జిల్లా సాధించుకున్న తర్వాత జిల్లాకు రావాల్సిన అన్నీ కూడా మనం పక్కకు తరలిపోతుంటే మనం ఎందుకు మాట్లాడలేని పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏదేమైనా వికారాబాద్ నియోజకవర్గం తరఫున టీఆర్ఎస్ పార్టీ తరఫున జిల్లా పార్టీ అధ్యక్షులు ఆనంద్ గారి సారథ్యంలో ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో జిల్లాకు రావాల్సినవి మన వికారాబాద్కు రావాల్సినవి అన్నీ కూడా సాధించడానికి మేము ఖచ్చితంగా అడుగడుగున అధికార పక్షాన్ని నిలదీస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. దీంతోపాటు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో మీరు అందరూ కూడా తెలుసుకుండాలి, ప్రెస్లో కూడా అందరికీ తెలుసు, ప్రతి రోడ్డు కూడా బీటీ రోడ్ రిన్వాల్వ్ చేయడం జరిగింది. ప్రతి మండల హెడ్ క్వార్టర్కు డబుల్ రోడ్లు కూడా వేయడం జరిగింది. తర్వాత ఈ 10 సంవత్సరాల్లో రోడ్లు పాడైన విషయం మనం అందరం కూడా గమనించినాం. తర్వాత ఈ 2 సంవత్సరాలలో మరి పాడైన విషయం తెలుసు, సరే టీఆర్ఎస్ పార్టీలో లాస్ట్లో ఇట్లా ఉన్నాయని చెప్తారు. మరి ఈ 2 సంవత్సరాల్లో మీరు ఎన్ని రోడ్లు సాధించారో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. మరి ఎందుకు సాధించలేకపోతున్నారు? మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర, ముఖ్యమంత్రి గారి జిల్లా, స్పీకర్ గారు మీరే ఉన్నారు, మరి ఇక్కడ సీనియర్ నాయకులు చాలామంది అనుభవం ఉన్నారు, మీరు అందరూ ఏం చేస్తున్నారు? మరి ఎందుకు మౌనం పాటిస్తారు? ఇప్పటికైనా ఖచ్చితంగా మీరందరూ కూడా స్పీకర్ గారి సారథ్యంలో ముఖ్యమంత్రి గారితో కొట్లాడి వికారాబాద్ను అభివృద్ధి చేసే బాధ్యత, వికారాబాద్కు రావాల్సిన ఏవేవైతే కళాశాలలు ఉన్నాయో, పాఠశాలలు ఉన్నాయో, యూనివర్సిటీలు ఉన్నాయో కూడా ఇప్పటికైనా మీరు సాధించి తీసుకురండి. లేకపోతే రేపు ప్రజలలో మీరు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా 2 ఏళ్ళలో ఎలక్షన్ రాలే, ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, నిన్న ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ఒక మాట మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రి కొడుకు నేను చనిపోవాలని చెప్పి కోరుకుంటున్నాను, ఒక ప్రెస్ మాట మాట్లాడుతున్నాను. అది వికారాబాద్లో మాట్లాడింది కాబట్టి మేము దానికి సమాధానం చెప్తున్నాం. ఒక సోషల్ మీడియాలో పెట్టిన దాన్ని ఈరోజు కేటీఆర్ మీద మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఆలోచన చేయండి. సోషల్ మీడియా పెట్టిన దానికి కేటీఆర్ గారికి ఏం సంబంధం? నువ్వు రోజు ముఖ్యమంత్రి గారి సంకల చేరి నువ్వు బీజేపీ పార్టీ ఉండి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రినేమో సమర్థిస్తావు, ఇక్కడ ప్రతిపక్ష పార్టీ ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్, నిరంతరం ప్రజల కోసం పోరాడుతున్న వర్కింగ్ ప్రెసిడెంట్ మీదనేమో కామెంట్ చేస్తావు. ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి ఈ విశ్వేశ్వరరెడ్డి అయితే మాటలు మాట్లాడిండో దాన్ని వెనక్కి తీసుకోవాలి. సోషల్ మీడియా మాట్లాడిన దానికి, ఎవరో మాట్లాడిన దానికి కేటీఆర్ గారికి సంబంధం ఏంది? ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు న్యాయం? నువ్వు 2 సంవత్సరాలు అయింది, గతంలో 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎంపీకి ఉన్నప్పుడు రోడ్ వచ్చిందని మాట్లాడినావు. మరి ఈ 2 సంవత్సరాల్లో నువ్వు ఎక్కడన్నా పార్లమెంట్లో కానీ ఇంకా ఎక్కడన్నా కానీ ఈ 2 సంవత్సరాలలో రోడ్ గురించి ఎప్పుడన్నా మాట్లాడినావా? ఈ బీజాపూర్ హైవే గురించి ఎప్పుడన్నా మాట్లాడినావా? కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. విశ్వేశ్వరరెడ్డి గారు మీరు మేధావి అంటారు, కానీ మీ మాటలు ఆ విధంగా లేవు. కాబట్టి మీరు ఆలోచన చేయండి, అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అభివృద్ధి పనుల మీద దృష్టి పెట్టి వికారాబాద్ను అభివృద్ధి చేయాలని చెప్పి మేము కోరుకుంటూ, రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ తరఫున వికారాబాద్కు జరుగుతున్న అన్యాయం మీద ఖచ్చితంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, ఇంకా ఇతర తాండూరు, పరిగి, కొడంగల్ మాజీ శాసనసభ్యులు అందరితో కలిసి ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా మాట్లాడుకోవడం ఏమిటంటే, మన దగ్గర ఒకటి మన వికారాబాద్ జిల్లా లోపల చాలా పెద్ద పెద్ద పదవులు ఉన్నాయి, కానీ అభివృద్ధి మాత్రం శూన్యం ఉన్నది. అభివృద్ధి విషయానికి వస్తేనేమో కింది స్థాయిలో ఉన్నాము, పదవుల స్థాయిలో పైన ఉన్నాం. మన మన రాజకీయ నాయకులు పదవుల కోసమే పనిచేస్తారు, కానీ అభివృద్ధి కోసం కాదు. ఓట్లప్పుడు పెద్ద పెద్ద మాట్లాడుతారు, ఓట్లు అయిపోయినాక చిన్న సామాన్య కార్యకర్తలు లెక్క చేసేవాళ్ళు లేరు, ఒక లీడర్ లెక్క చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు ఈరోజు అభివృద్ధి చేయాలనుకుంటే వాళ్ళ పార్టీలో, వాళ్ళ అధికార పార్టీలో వాళ్ళకి కరెక్ట్ లేదు. ఒకరు అలుగుతే ఒకరు గురుగుతున్నారు. ఏది ఉన్నా గిట్ట మన
సీఎం గారి సొంత నియోజకవర్గమైన కొడంగల్కి వెళ్ళిపోతున్నారు, కానీ మన వికారాబాద్కి ఏం లేదు. ఏమన్నా చేస్తే ఇప్పుడు మనం చేసిన, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే చేసిన అభివృద్ధి ఉంది, కానీ వీళ్ళు చేసింది 2 ఏళ్ళు అయిపోయాయి. ఇంకెంత కావాలి మీకు? ఉన్న రోడ్లు మేము స్టార్టింగ్లో మీరు పోయేటప్పుడేమో గుంతలు ఉన్నాయి అన్నారు. మీరు గెలిచి 2 ఏళ్ళు అయిపోయింది. ఆ గుంతలు ఇంకా పెద్దగానే, కానీ మీరు దానికి పూర్తి పరిస్థితి లేదు. ఏదన్నా మేము ఎప్పుడన్నా ఒకసారి పోయి మేము గుంతలకాడ పోయి మేము నిలబడి ఒక ఫోటో దిగితే ఆడొచ్చి మీరు పైన వచ్చి కొంచెం పుడుస్తున్నారు, కానీ ఏ అభివృద్ధి చేయకొచ్చిర్రు? ఉన్నాయి లేని మొత్తం కొడంగల్ పోతున్నాయి. ఇక స్పీకర్ గారు చాలా పెద్ద పదవి, కానీ ఆయన ఏం చేస్తున్నారో ఏం అర్థం వచ్చింది. స్పీకర్ గారు టైం లేకపోతే లోకల్ లీడర్లు ఇట్లా కదా, వాళ్ళన్న దగ్గర ఉండి పనులు చెప్పాలి కదా. ఇట్లానే అధికారం ఉన్నది, జనాలు నమ్మి మీకు ఓట్లు వేసిర్రు. ఇప్పుడు మీరు పని చేయకపోతే ముందు చాలా తీవ్ర పరిమాణం ఉన్నాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. कांग्रेस की हुकूमत आकर 2 साल हो चुकी है। इस 2 साल के अरसे में खाली झूठे वादे रहे हैं इनके मुसलमानों के साथ। अभी हाल ही में देखिए विकाराबाद में जो मार्केट कमेटी के डाले गए हैं, उसी के अंदर एक भी डायरेक्टर को मुसलमान को नहीं चुना गया। इसी तरह धोखा देते जा रहे हैं। यहाँ पे जितने भी लोकल के कांग्रेस के लीडर्स हैं, उनसे मैं पूछना चाह रहा हूँ, हाल इलेक्शन के वक्त झूठे वादे, कांग्रेस है तो मुसलमान है तो कांग्रेस है बोल के हमारे सीएम साहब बोल रहे हैं, फिर इनके साथ ऐसा नज़रअंदाज क्यों कर रहे हैं? आप लोगों को बोलना चाहता हूँ, देखिए गौर करिए, आपके साथ धोखा हो रहा है। जितने भी कांग्रेस के लीडर हैं, आप क्या कर रहे हैं? आपको जिद्दोजहद करना चाहिए। आप इसी के साथ मेरी तकरीर ख़त्म करो। విలేకరుల సమావేశానికి గౌరవనీయులు వికారాబాద్ టౌన్ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మరి ఈనాటి ఈ కార్యాలయంలో కూడా ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశానికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఇంకా పార్టీ నుంచి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి వికారాబాద్లో కూడా గత 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలను మనం అందరూ పరిశీలించినట్లయితే ఏ రంగంలో చూసినటువంటి శూన్యం ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు వికారాబాద్ పట్టణాన్ని కావచ్చు, వికారాబాద్ జిల్లాను కావచ్చు, అన్నిటినీ కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి చాలా వాగ్దానాలు చేసిండ్రు. మరి ఈ వాగ్దానాలన్నీ కూడా తుంగలో దొక్కిండ్రు. మరి గత పాలకులు ఏ పొరపాటు చేసినా కూడా, ఏదైనా కూడా వచ్చినటువంటి పాలకులు ఏదైతే ఉన్నారో, మేము చేసినటువంటి పొరపాట్లు అన్నింటినీ కూడా సరిదిద్ది ప్రజల యొక్క అభిమానము చురగొనాలని చెప్పేసి మేమందరం కూడా టైం ఇచ్చినాం, అంతా చేసినాం. అయినప్పటికీ కూడా ఈ వికారాబాద్లో కూడా ఏదైతే ఎన్నికలు జరుగుతాయో, ఎన్నికలు అనేది ఒక జాతర మాదిరిగా జరుగుతుంది. ఆ జాతర తర్వాత వికారాబాద్ మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, ఎవ్వరు కూడా ఏ అభివృద్ధి పైన ఎవ్వరు కూడా మాట్లాడారు. మీరు 2 సంవత్సరాల్లో కూడా మీరు ఏదైనా వాళ్ళ స్టేట్మెంట్లు చేస్తే కూడా చూడండి, మీరు ఎవరైనా వికారాబాద్కు ఈ వ్యవసాయ రంగంలో ఇది కావాలని, విద్యార్థులకు ఇది కావాలని, నీటి రంగంలో ఇది కావాలని, లేదా ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నట్టు ఒక కలెక్టర్ ద్వారా కూడా ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి. ఎందుకంటే ఇది రాజకీయంగా చైతన్యం లేదా, లేకపోతే వచ్చిన నాయకులకు అవగాహన లేదా ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలని చెప్పి మరి వాళ్ళకు ఆలోచన విధానం లేదా మరి ఉన్న నాయకులకు వీలు కాకపోతే మేధావులు అప్పట్లో మనం అందరూ కూడా మరి ఆయనకు ఈ ప్రాంతం నుంచి గెలుపు కోసం ఇచ్చినటువంటి నాయకులందరూ కూడా మరి ప్రజలు ఎదుర్కొంటున్న, ఈ విద్యార్థులు ఎదుర్కొంటున్నది, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఏకరువు పెట్టి మరి ఒక ప్రత్యక్ష సమావేశాలు పెట్టి ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు ఏమి చేస్తే మేలవుతుంది, ఈ ప్రాంత విద్యార్థులకు ఏమి చేస్తే మేలవుతుంది, ఈ ప్రాంత ప్రజలకు ఏ మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది అన్నది ఎవరు కూడా ఆలోచన చేయడం లేదు. 70 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నది. 70 ఏళ్ళ నుంచి అన్ని జిల్లాలలో పట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ వరంగల్ కానీ, నిజామాబాద్ కానీ ఏ జిల్లా తీసుకున్నా కూడా 70 సంవత్సరాల లోపల ఆ ప్రాంతానికి లక్షల కోట్ల రూపాయలు తీసుకొని ఇవాళ అభివృద్ధి చేశారు. మరి వాళ్ళే చెప్తా ఉన్నారు, ఈ ప్రాంతంలో కూడా ఉన్న నాయకులందరూ కూడా నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని చాలా డెవలప్ చేసామంటారు. మీరు కూడా గమనిస్తాం, మీరు చాలాసార్లు చెప్తా ఉన్నా, అయ్యా వికారాబాద్ 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నది, ఇతర జిల్లాలన్నీ కూడా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అదే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వరంగల్ కావచ్చు, జగిత్యాల కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, కరీంనగర్ కావచ్చు, సిద్దిపేట అన్ని జిల్లాల లోపల అన్ని రంగాల లోపల అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ ప్రాంతం విద్యార్థులకు, ఆ ప్రాంతం నిరుద్యోగులకు, ఆ ప్రాంతం రైతులకు ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఉపాధి కల్పించి హైదరాబాద్కు ప్రత్యామ్నాయంగా వాళ్ళందరూ కూడా జీవనోపాధి కల్పిస్తూ ఉన్నారు. మరి వికారాబాద్ స్వతంత్రం వచ్చినప్పుడు 60 ఏళ్ళ సంది ఈయనే ఉన్నాం. ఈ ప్రాంతంలో కూడా ఒక్క అభివృద్ధి లేదు, ఒక ఐటీ పరిశ్రమ లేదు, ఒక ఏ పరిశ్రమ కూడా లేదు. కనీసం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కూడా చదువుకునేటటువంటి విద్యా సదుపాయాలు లేవు, వైద్య సదుపాయాలు లేవు, ఏ సదుపాయాలు కూడా లేవు. మరి ఎన్ని రోజులుగా మేము ప్రభుత్వ పరంగా ఈ నిర్లక్ష్యానికి పోవాలి?
రోడ్డు సౌకర్యం లేదు, వైద్య రంగంలో మాకు సదుపాయాలు లేవు, విద్యాపరంగా లేవు, రైతులకు మేలైనటువంటి వసతులు లేవు. ఏ రంగంలో కూడా మాకు సదుపాయాలు జరగకపోతే అసలు మేము రాష్ట్రంలో ఉన్నామా? మా వికారాబాద్ నియోజకవర్గం ఉన్నదా? ఏ సమీక్ష లోపల, ఏ బడ్జెట్ సమావేశాల లోపల వికారాబాద్ వైద్యానికి ఇన్ని కోట్లు, వ్యవసాయానికి ఇన్ని కోట్లు, రోడ్లకి ఇన్ని కోట్లు అని కేటాయించింది నేను జీవితంలో చూడలేదు సార్. మరి ఇంత అన్యాయానికి గురవుతుంటే కూడా మరి జిల్లా నాయకులు కావచ్చు, వికారాబాద్ నాయకులు జీవనాన్ని నిలదీసి అడగాలి కదా. ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండ్రు, ఆ ప్రాంతంలో కూడా నర్సింగ్ కాలేజ్ కావచ్చు, వెటనరీ కాలేజ్ కావచ్చు, విద్యా హబ్బు దేశమే ఆ యొక్క కొడంగల్ చూసే విధంగా నేను అభివృద్ధి చేస్తా ఉన్నా. నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను కొడంగల్ అభివృద్ధి కోసమే నేను చేస్తున్నప్పుడు మా జిల్లాలో ఉన్న ముఖ్యమంత్రి వికారాబాద్ అభివృద్ధి పట్ల కనీసం ఒక 5% కూడా ఆలోచిస్తలేదు. మరి వీళ్ళందరినీ ఎమ్మెల్యేలు గెలిపించిన తర్వాత మరి కొడంగల్ అభివృద్ధి చేసుకుంటే వికారాబాద్ వెనుకబడ్డ జిల్లా, మా కర్మను లేక మా దురదృష్టము మేము హైదరాబాద్ జిల్లాలో కలబడింటి. మేము హైదరాబాద్ జిల్లాలో ఉండి ఎన్ని ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి మాకు, పోలీస్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్లో అయినా కూడా. కర్మ గారి రంగారెడ్డి చేసారు, రంగారెడ్డికి వెళ్ళి విడగొట్టారు. రంగారెడ్డి ఇచ్చినప్పుడు చంద్రారెడ్డి అన్నారు, అయ్యా గచ్చిబౌలి తీసుకోండి, గచ్చిబౌలి పరిధి నుంచి పశ్చిమ రంగారెడ్డి జిల్లాకు మంచి అవకాశాలు వస్తాయని చెప్తే అప్పుడు కాంగ్రెస్ నాయకులందరూ మాకు అడవిలో జిల్లా హెడ్ క్వార్టర్ పెడతామని చెప్పేసి కాంగ్రెస్ వ్యతిరేకిస్తే గచ్చిబౌలి హెడ్ క్వార్టర్ పోయింది. ఇప్పుడు ఈ ప్రాంతం కూడా వికారాబాద్ జిల్లాకి హెడ్ క్వార్టర్ వచ్చిందంటే మీరు గమనించండి, వికారాబాద్లో ఏది రాలేదు సార్. జిల్లాకు పోరాటమే, బస్సు డిపోకు పోరాటమే, రోడ్లకు పోరాటమే, మెడికల్ కాలేజీకి పోరాటమే. మేధావులందరూ కూడా కొట్లాడి తెచ్చుకున్నాయి కానీ ఏ ప్రభుత్వం కూడా మాకు శాంక్షన్ చేయలేదు సార్. మరి ఈ రకంగా మేము అందరూ కూడా వెనుకబడిన జిల్లాగా పేరు పొంది పోరాటం చేసుకుంటూ పోతే మమ్మల్ని ఎవరు అభివృద్ధి చేయాలి, ఎట్లా రావాలి నిధులు? మేము మాకు ఎందుకు నిధులు కేటాయించరు? రోడ్డు సౌకర్యం సార్, ఒక 20-30 ఏళ్ల కింద మాకు 4 లైన్ చేస్తే ఈ ప్రాంతానికి ఐటీ పరిశ్రమలు వస్తుండే, ఇంకా డెవలప్ అవుతుండే, మా పిల్లలందరూ కూడా ఈ ప్రాంతం చదువుకుంటుండే. మరి అది కూడా నిర్లక్ష్యం చేసింది. వేల మంది ప్రాంతాలు ఎంత చేసినా కూడా వికారాబాద్లో కూడా అవగాహన ఉన్న నాయకులు లేరు. ఈ ప్రాంతం పిల్లల గురించి ఆలోచించే నాయకులు లేరు. ఎవరి లోపం అనాలి, ఏమనాలి? ఇవాళ వికాస మండలి ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ కాలేజ్ పెట్టి ఈ విద్యా ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని అందించాలంటే దాన్ని మొత్తం నిర్లక్ష్యం చేసిండ్రు. ఆ ప్రాంతంలో కూడా ఏమీ లేవు, డిగ్రీ లేదు, ఇంటర్ లేదు, ఏమి లేదు. అది యూనివర్సిటీ కావాల్సింది, ఫార్మసిటీ, లా కాలేజ్, డిగ్రీ అన్ని లేదే. మరి దాన్ని కూడా నిర్లక్ష్యం చేసిండ్రు. ఇవాళ ఒక ఆయన నాయకుడు ఆయన పేపర్లో ఇచ్చిండు, చెన్నారెడ్డి గారు చాలా చేశారు అని చెప్పేసి. చెన్నారెడ్డి చేసిండు, చెన్నారెడ్డికి అడ్డుపడ్డది ఎవరు? చెన్నారెడ్డి గచ్చిబౌలి ఇస్తే అడ్డుపడ్డది ఎవరు? ఎక్కడ వాటం ఉంటే అక్కడ గాలి వాటము మరి వాళ్ళు జోక్తా ఉంటారు. అది పద్ధతి కాదు. నా ప్రాంతం గురించి నేనేం చేస్తున్నా, నా ప్రాంత విద్యార్థులకు ఏం చేస్తున్నా, వికారాబాద్ డెవలప్మెంట్ ఎందుకు 70 సార్ మనకి ఇవ్వడం, దాని గురించి మాట్లాడాలి సార్. నేను కోరుతా ఉన్నా, దయచేసి చెప్తా ఉన్నా, వికారాబాద్ మేధావులారా, విద్యార్థులారా, మీరందరూ ఆలోచించాలి సార్. మేధావులు పార్టీలకు అతీతంగా ఆలోచించండి. మనము కష్టపడ్డాము, మనం అయిపోయింది, ఇంకా మన తరాలకు మోసం చేసుకుంటూ పోతే వికారాబాద్ డెవలప్ అయితే సార్. స్వయాన ఒక సీఎం గారే రాష్ట్ర పరిధిలో కూడా ఉన్నాయన వికారాబాద్ విస్మరించి కొరంగల్ అభివృద్ధి చేసుకుంటుంటే ఎవరైనా విమర్శ చేస్తున్నారు సార్? అడుగుతున్నారా సార్? మేము బాగా చెప్తా ఉన్నాం, దయచేసి చెప్తా ఉన్నాం, కొట్లాడి ఈ 70 ఏళ్లలో మా వికారాబాద్కి ఎంత అన్యాయం జరిగిందో, ఎన్ని నిధుల పట్ల వివక్ష జరిగిందో సీఎం దగ్గర కూర్చున్నాలి, జరిగిన విషయాలని చెప్పాలి. 100 కోట్లు తెచ్చి ఈ వికారాబాద్లో అభివృద్ధిలో కూడా ఇతర జిల్లాలకు సమానంగా మనకు డెవలప్ చేయాలని మేము కోరుకుంటాం. దయచేసి చెప్తా ఉన్నాం, సీఎం గారు మీరు సీఎంకు గౌరవిస్తాం, కానీ మా ప్రాంతానికి అన్యాయం చేసుకుంటా, నీ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసుకుంటా వికారాబాద్ వెనుకబాటు జిల్లాలో ఉన్నారని చెప్పేసి మమ్మల్ని ఇంకా వెనుక వేయకుండా దయచేసి చెప్తా ఉన్నాం. ఇప్పుడున్న రాజకీయ నాయకులు కూడా పెద్ద మీటింగ్లు పెట్టుకోండి. మీ పరిధిలో ఉన్నటువంటి ఏ రంగాలు ఉన్నా, ఏ ఫార్మసిటీ ఉన్నా, ఏ ఐటీలు ఉన్నా ఈ వికారాబాద్కు తెచ్చి వికారాబాద్ డెవలప్ చేయాలని కోరుతా ఉన్నా. దయచేసి చెప్తా ఉన్నా, మేధావులందరూ మాత్రం ఆలోచించాలి సార్. ఎన్నికలప్పుడు ఎందుకు సార్ ఇంతకన్నా రాజకీయంగా మాట్లాడతారు, జాతరలు చేస్తారు, ప్రత్యేక సమావేశాలు పెడతారు, అన్ని అయిన తర్వాత గప్చు పిల్లలు కూర్చుంటారు. మరి ఇలా కొడంగల్ అయిపోతాం, మరి వికారాబాద్ ఎందుకు వస్తారు? ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి కదా సార్, చెప్పండి మీరు. ఏదో ఒక పోరాడుతున్నాం అని చెప్పి కేసీఆర్ ఒక జిల్లా ఇస్తే ఆ జిల్లా పేరు వినబడుతున్నది. ఒక వైద్యం కానీ, ఇది కానీ, ఇంకా క్యాంప్ కానీ, మెడికల్ హాస్పిటల్ కానీ, ఈ రోడ్లు కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ అది కూడా లేకపోతే ఇలా వికారాబాద్ యాడ్ చేస్తున్నా సార్, చెప్పండి మీరు. ఏది ఏమైనా చెప్తా ఉన్నాం, మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఏకపక్షంగా కొడంగల్కు నిధులు ఇవ్వడం అనేది మంచిది కాదు. జిల్లా హెడ్ క్వార్టర్ వెనుకబడి ఉన్నది. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మరి డెవలప్ చేసి మా యొక్క ప్రేమని విమానాలు మీరు కూడా పొందాలి సార్. మేమైతే చాలా బాధపడుతున్నాం. ఎందుకు మేము బాధపడాలి, ఎందుకు మాకు అవకాశాలు అని చెప్పి బాధపడుతున్నాం. కాబట్టి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, దాంతోపాటు 6 గ్యారెంటీలు, తర్వాత
వికారాబాద్ అభివృద్ధిని అన్ని కూడా చేసి వికారాబాద్ ప్రజల యొక్క మన్ననలు పొందాలని చెప్పి మరీ కోరుతున్నాం. జై హింద్, జై టిఆర్ఎస్. ఈరోజు ప్రెస్ సమావేశానికి హాజరైన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులైనటువంటి పెద్దలకు అందరికీ, అదేవిధంగా ఈ ప్రెస్లో పాల్గొంటున్న పత్రికా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన ఏ విధంగా ఉంది, వాళ్ళ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఎవరికి మంచి చేశారు, అసలు ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశం వాళ్ళకు ఉందా లేదా, వాళ్ళు ఎంతసేపు కూడా ఇంకా అధికారంలో లేము అనే విధంగానే వారి పరిపాలన సాగుతూ ఉంది. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా అసలు రూలింగ్ గవర్నమెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గారిని విమర్శించాలే కానీ, అంతేగాని ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ గారిని కానీ, కేసీఆర్ గారిని కానీ, కవిత గారిని కానీ, హరీశ్వరరావు గారిని, వాళ్ళ కుటుంబాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి ఇంకా ప్రతిపక్ష రూలింగ్ గవర్నమెంట్ ఉన్న నాయకులకు బీజేపీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఒకటి తెలియజేస్తుంది ఏంటంటే, ఇంకా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందని అనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నట్టు వాళ్ళు అనుకుంటలేదు, భావిస్తలేదు. ఎందుకంటే నిన్న కూడా ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా వచ్చి వికారాబాద్కి వచ్చి కేటీఆర్ గారిని విమర్శిస్తుంది. నువ్వు సీఎంని విమర్శించాలి, మనకు నేను అందరు ప్రజలు నమ్మి ఎంపీ గారిని భారీ మెజార్టీతోటి బీజేపీ పార్టీ నుంచి నేను గెలిపించారు ఎంపీగా మన రాష్ట్రానికి, మన ప్రాంతానికి ఏం అభివృద్ధి చేశారు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, ఏం నిధులు తీసుకొచ్చారు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. ఈడ వికారాబాద్లో ప్రెస్ మీట్ పెట్టడం కాదు, వికారాబాద్లో మాట్లాడడం కాదు, ఎంపీ గారు పార్లమెంట్లో మాట్లాడాలి. పార్లమెంట్లో మాట్లాడి మన చేవెల ప్రాంతానికి ఏం నిధులు తీసుకొస్తున్నాం, మన చేవెల అభివృద్ధి కోసం ఏం నిధులు తీసుకొస్తున్నాం అని చెప్పేసి మాట్లాడాలి. కానీ అంతేగాని కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని, ఎందుకంటే అందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే, పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే అని తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు టార్గెట్ కూడా ఎవరు, కేసీఆర్ గారు కేటీఆర్ గారే. ఎందుకంటే ఇప్పటికున్న భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా అధికారంలోకి వచ్చేది కేసీఆర్ గారే. కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతంలో అధికారంలోకి వస్తే మనం ఉనికి ఉండదని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా కుమ్మక్కై, బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై కేసీఆర్ గారిని అనగదొక్కాలనే విషయంలో, పార్టీని అనగదొక్కాలనే విషయంలో అట్లా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన ప్రాంతానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుందని చెప్పేసి, మన ప్రాంతానికి ఒక సీఎం వస్తుడు ఎన్ని సంవత్సరాలకు ఒక అవకాశం వచ్చిందని మన ప్రాంత ప్రజలు కూడా, మన నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల ప్రజలు, మన జిల్లాలో ఉన్న ప్రజలందరూ కలిసి కూడా మన ప్రాంతానికి ఒక సీఎం వస్తే మన అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని అన్ని నియోజకవర్గాల్లో గెలిపించడం జరిగింది. కానీ ప్రజలు ఆశించింది ఏది కూడా జరగట్లేదు 2 సంవత్సరాల నుంచి. మన వికారాబాద్కు ఏమైనా సీఎం నుంచి ఏమైనా నిధులు వచ్చినాయా, ఏదైనా అభివృద్ధి పనులు సాగినాయా అసలు అని ఒక్కటైనా కూడా. ఇప్పుడు నడుస్తున్న బ్రిడ్జి కూడా గతంలో ఉన్న ఎంపీ రంజిత్ రెడ్డి గారు కృషితోటి, మన ఆనందాల కృషితోటి కేసీఆర్ దగ్గర కొట్లాడి ఫైట్ చేసి 100 కోట్లు తీసుకొచ్చి మన బ్రిడ్జిని శాంక్షన్ చేయడం జరిగింది వాస్తవానికి. ఎందుకంటే పార్టీలో ఇప్పుడు రంజిత్ గారు మన పార్టీలో లేకుండా గుర్తు చేసుకోవాలి, మన ప్రాంతానికి ఎవరైతే మంచి చేసారో అని గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు కనీసం 100 కోట్లు తీసుకొచ్చిన బ్రిడ్జిని కూడా నత్తనడగా 2 సంవత్సరాలు అయింది, అది పరుకు స్టార్ట్ అయ్యి. ఇంతవరకు కూడా పిల్లర్లు కూడా వేయలేరు. పిల్లలు ఆడొకటి ఈడొకటి అప్పుడు ఇప్పుడు పని నడుస్తూ ఉన్నది. ఇంతకేం జరుగుతుంది, ఎందుకంటే కమిషన్ల కోసం అవుతా ఉంది ఆ బ్రిడ్జ్ కూడా. నాకింత, నీకింత, ఎంపీకింత, ఎమ్మెల్యేకింత అని పంచుకోవడం వల్ల పని ఆగిపోతుంది. వాస్తవం చెప్పాలంటే నిధులున్న పని కూడా బ్రిడ్జ్ పని సాగుకోవడానికి కారణాలు ఏంటి, దాని ఎంబడున్న శక్తులు ఎవరున్నారు, ఇదొక పాయింట్. అదేవిధంగా నియోజకవర్గంలో కూడా గతంలో మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గుంతలలో నిలబడి చెట్లు వాతుడు, నీళ్ళలు నిలబడ్డాయి రోడ్లల్లో, గతుకుల రోడ్లు అని ఎంతో విమర్శలు చేశారు బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలే. సెంట్రల్లోనేమో బీజేపీ పార్టీ ఉంది, స్టేట్లోనేమో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. వాళ్ళు ఏం చేస్తున్నారు, మన ప్రాంతానికి అయితే బీజేపీ పార్టీ ఎంపీ నాయకుడు ఉన్నాడు కదా, ఏం నిధులు తీసుకొచ్చిండు, ఎన్ని విలేజ్లకు ఎన్ని మండలాలకు ఎన్ని నిధులు తీసుకొచ్చిండు, ఎన్ని రోడ్లు వేసిండు, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. మేము అడగలేకనా, మీరు అడగలేక ప్రతిపక్షంలో మీద రూలింగ్ పార్టీ ఉన్నారు, అదే ప్రతిపక్షంలో మీద పడితే ఎట్లా, ఇక్కడ అంతా ఉల్టా నడుస్తూ ఉంది. ఎట్లా నడుస్తుంది అంటే, ప్రతిపక్షం వాళ్ళు క్వశ్చన్ చేయాల్సిన వాళ్ళు రూలింగ్ పార్టీని క్వశ్చన్ చేయాలి. ఉల్టా ఏంటంటే రూలింగ్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. పబ్లిక్ కూడా ఒకటి ఆలోచన చేస్తూ ఉన్నారు. రాబోయే ఎలక్షన్లో బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ గట్టిగా బుద్ధి చెప్తా ఉంటారు. అదేవిధంగా ఇంకో విషయం కూడా చెప్పాల్సిన విషయం ఏంటంటే, బీజాపూర్ హైవే ఇప్పుడు ఎంపీ గారు ఇన్ని మాట్లాడుతూ ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి గారు కూడా మన ప్రాంతానికి సీఎం ఉన్నారు కదా, బీజాపూర్ మన్నెగూడకి వెళ్ళి అటు వయా పరిగి అటు కొడంగల్ పోతుంది. మరి ఈడికెళ్ళి ఆడికెళ్ళి మన్నెగూడకి వెళ్ళి వికారాబాద్ దాకా ఎన్ని కిలోమీటర్లు ఉందబ్బా, 10 కిలోమీటర్లు ఉన్నది. దానికి నిధులు తీసుకురావచ్చుగా. మన స్పీకర్ గారు కూడా ఫైట్ చేసి దానికి 10 కిలోమీటర్లు కనెక్ట్ చేస్తే మన వికారాబాద్ కూడా అభివృద్ధి చెందుతుంది కదా. దాంట్లో చిత్తశుద్ధి చూపించాలి. ఇట్లా ప్రతిపక్ష పార్టీల మీద నిందలేసుడు కంటే ఆడికెళ్ళే దాకా 10 కిలోమీటర్లు ఉంది. ఎంత అవుతుంది అమౌంట్? అప్పుడు బిజాపూర్ ఇప్పుడు పరిగి మనోహర్ రామ్మోహన్ రెడ్డి గారు కూడా రోజు పోయి దాంట్లో పోయి రీల్స్ తీస్తూ ఉన్నాడు. దేంట్లో పోయి బిజాపూర్ హైవే. మరి ఇన్ని రోజులు గతంలో ఇంతమంది చచ్చిపోయినప్పుడు ఎప్పుడు పోలేరు, మళ్ళీ రీల్స్ తీయలేరు. మరి ఒకటి పబ్లిక్ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోడ్డు కూడా బిజాపూర్ హైవే కూడా సబితా ఇంద్రారెడ్డి గారు కూడా ఎన్నోసార్లు కోర్టుకు వెళ్ళి
కోర్టులో కేసు వేస్తే కార్తిక్ రెడ్డి గారు కూడా ఎన్నోసార్లు కోర్టుకు పోయి కూడా ఫైట్ చేసి వాళ్ళు కూడా అధికారంలో ఉన్నా లేకపోయినా మన ప్రాంతానికి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళని గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఏదో రోడ్డు పని స్టార్ట్ అయిందని చెప్పేసి అనుకోని మరి గతంలో చేయలేరు మళ్ళీ ఎన్ని రోజులు మరి ఇప్పుడు శాంక్షన్ అయినాక పోయి మంచి అవుతున్నారు రోడ్డు మీద ఫోటోలు దిగడం అయినా సరే దాన్ని స్వాగతిస్తున్నాం. అయినా కూడా ఇంతమందికి ఇన్ని రోజులకైనా చలనం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ. తొందరలోనే ఆ రోడ్డు కూడా బిజాపూర్ హైవేని కూడా తొందరలోనే పూర్తి కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి అదొకటి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన్నెగూడ నుంచి వికారాబాద్ వరకు కూడా ఈ 10 కిలోమీటర్లు కూడా ఎంపీ గారు కూడా తన సొంత నిధులతో పార్లమెంట్లో ఫైట్ చేసి ఆ 10 కిలోమీటర్లకు కూడా నిధులు తీసుకొచ్చి వికారాబాద్ రోడ్ అయితే అందరు బాగుపడతా ఉంటారు. ఇక్కడ రావడానికి కంపెనీలు రావడానికి కానీ ఇంకా కాలేజీలు రావడానికి కానీ ఇంకా అభివృద్ధి చెందడానికి రోడ్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా వెంచర్ చేస్తే ముందు రోడ్లు ఎట్లా సైజు ఉన్నాయని అడుగుతాం. అంతే ఏదైనా ప్రాంతానికి పోవాలంటే కూడా రోడ్లు చాలా ఇంపార్టెంట్. ఇది అందరూ కూడా మా వికారాబాద్ ప్రజల తరఫు నుంచి ప్రతిపక్ష పాత్ర మేము ఎంపీ గారిని కూడా కోరుతా ఉన్నాం. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా పాలన ఎట్లుందంటే నిన్న మీటింగ్లో ఏం చెప్తా ఉన్నాడు, ఇందిరమ్మ చీరలు కట్టుకొని సర్పంచ్ ఎలక్షన్స్లకు పోయి ఓటు వేయాలంట. అంటే మీరు సర్పంచ్ ఎలక్షన్స్ల కోసం ఇండైరెక్ట్గా మీరే క్యాన్వర్సింగ్ చేస్తూ ఉన్నారు. ఒక సీఎం ఉండి ఇందిరమ్మ చీర కట్టుకొని సర్పంచ్ ఎలక్షన్స్లో పోయి బూత్లో పోయి ఓటు వేయమని చెప్తా ఉన్నారు. ఒక సీఎం ఇంతవరకు గతంలో ఎప్పుడైనా అట్లా చెప్పారా? కేసీఆర్ చీరలు ఇస్తే ఖాళీ ఏం చేస్తున్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్? ఒక రేషన్ కార్డు వెళ్ళారు, ఏమి లేరు, చీరలు పంచుతూ ఉన్నారు. ఒక సీఎం చెక్కులు తీసుకుపోయి ఒక మంద పోయి మండలాల్లో పోయి చెక్కులు పంచారు అన్నారు గతంలో. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మీరు ఏమైనా వికారాబాద్ పార్టీకి వికారాబాద్ నియోజకవర్గానికి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసిరా? మీరు చేస్తున్నదే కదా, ఊరు తీసుకు చీరలు పంచుతున్నారు. ఏం అభివృద్ధి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ? మీరు వచ్చిన 6 గ్యారెంటీలు ఏడబెట్టారు, 6 గ్యారెంటీలు పక్కకు పెట్టేసి చీరలు పంచుతున్నారు పబ్లిక్ ఓట్ల కోసం. ఇప్పుడు సర్పంచ్ ఇన్ని రోజులు రాలేవు, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఇప్పుడే గుర్తుకొచ్చినాయి చీరలు. మరి గతంలో వేయలేరు, గత సంవత్సరం వేయలేరు మరి చీరలు ఎందుకో? అట్లా పబ్లిక్ కూడా మీరు ఏం చేసినా కూడా మీ కళ్ళబొల్లి మాటలు నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్ అదేవిధంగా బీసీ నాయకులను కూడా మోసం చేశారు. బీసీలను కూడా 50% రిజర్వేషన్ అండ్రి దాన్ని ముంగలు దొబ్బి ఆఖరికి కథ కోర్టుకు పోతే రాదని తెలుసు ఆల్రెడీ. ఆయన కూడా బీసీ సంఘాలను కానీ బీసీ నాయకులను కానీ బీసీ ప్రజలను కూడా మభ్యపెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో పోతే కోర్టులో పోతే మొట్టికాయలు వేసింది సీఎంకి. అంటే ఇదే కూడా ఎవరు రేవంత్ రెడ్డి గారితోటి తెలంగాణ గవర్నమెంట్కు ఎటువంటి లాభం లేదు. ఎందుకంటే ఒక బీసీలకు లేదు. అదేవిధంగా ఇంతకుముందు మా మైనార్టీ సోదరులు కూడా చెప్తా ఉన్నారు, వికారాబాద్ మార్కెట్ కమిటీలో కూడా ఒక్క డైరెక్టర్ కూడా పోస్ట్ కూడా లేదు మైనార్టీలకు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు, అదే మా ఆనందాన్ని ఉన్నప్పుడు చూడండి ఒకసారి, మా ఆనందాన్ని ఏ పోస్టులు ఇచ్చినా కూడా బీసీలకు, జనరల్ ఎస్సీలకు, రెడ్డిలకు, ఎస్సీలకు ఆఖరికి మైనార్టీలకు కోఆప్షన్ నెంబర్ ఇచ్చిండు, డైరెక్టర్లు ఇచ్చిండు. ప్రతి ఒక్కరికి కూడా మైనార్టీలను అన్ని కులాలను అందరినీ పెద్దలను చిల్లను అన్ని కులాలను కూడా కలిపిపోయాడు ఆనందన. ప్రజలకు ఎంత మంచి చేసిండో, ఎప్పుడు అనుగుణంగా అందుబాటులో ఉన్నాడు హాస్పిటల్లో. నేనే ఇప్పుడు తెలిసి వస్తుంది పబ్లిక్ కూడా. మేము ఎక్కడైనా కూడా ఫంక్షన్లకు కానీ దావత్లకు కూడా పోతుంటే ఏమంటారు పబ్లిక్ అంటే, అరే ఆనందాన్ని మంచిగా ఉండే, ఆనందాన్ని బాగా అభివృద్ధి చేస్తుండే, ఏం పోతే ఎప్పుడైనా అందుబాటులో ఉండే కూడా అన్ని మాకు మంచి చేసిండు భయ్, మేము అనవసరంగా వాళ్ళ వీళ్ళ మాటలు నమ్మి ఓటు వేసుకున్నాము, వచ్చే రోజుల్లో ఖచ్చితంగా ఆనందానికి మంచి రోజులు ఉంటాయని చెప్తా ఉన్నారు. మార్కెట్లో పెద్ద సెట్లు కానీ మంచి కానీ ఆ విషయం చెప్తా ఉన్నారు. మాకు చాలా సంతోషం అవుతుంది. అయినా సరే మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు ప్రజలు కూడా, దాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొంటున్నాం. ప్రజలకు కూడా ఏ కష్టం వచ్చినా కూడా ప్రజల పక్షాన మేము నిలబడడానికి తయారవున్నాం. రాబోయే రోజుల్లో కూడా అధికార పక్షాన్ని నిలదీస్తాము. రోడ్ల విషయంలో కానీ ఏ విషయంలోనైనా మేము నిలదీస్తాం. మా ప్రతిపక్ష పాత్ర 100% మాకు పబ్లిక్ ఇచ్చారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా వికారాబాద్ పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతున్నాయి 2-3 రోజుల నుంచి ఒక చర్చ నడుస్తున్నాయి. మా పత్రికా మిత్రులకు కూడా తెలుసు. రేవంత్ రెడ్డి ఏముందంటే ఇప్పుడు బీసీలను మోసం చేసిండు, మైనార్టీలను మోసం చేసిండు. అదేవిధంగా వికారం నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు కూడా మోసపోతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కష్టపడి వాళ్ళ నాయకుడిని గెలిపించుకుంటే వాళ్ళకు కూడా పోస్టులు కూడా దొరుకుతలేవు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎంత బాధలు ఉన్నారు అంటే, అరే ఏమైంది భయ్ మా పరిస్థితి ఇట్లా చెప్పుకోలేక మింగలేక కట్టలేక పరిస్థితులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలు ఉన్న కూడా అరే ఇట్లా అయిపోయా కదా, ఆనందాన్ని మేమే అనవసరంగా చేసి ఓడిపోతుంది కదా, ఇప్పుడు ఎంత పరిస్థితి వచ్చింది అని కాడుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు గ్రంథాలయ చైర్మన్ ఉన్నది ఏడుకోయింది అందరికీ తెలుసు. ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు పోస్ట్ ఉన్నది అది ఎక్కడ పోయింది అందరికీ తెలుసు. అంటే వికారాల నాయకులు లేరా? కాంగ్రెస్ పార్టీలో అయినా సరే వికారాల నాయకులు లేరా? ఒకసారి ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీలను కూడా ఆలోచన చేయాలి ఒకసారి. ఎందుకంటే పబ్లిక్ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. మన పార్టీ నుంచి మన వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో కూడా న్యాయం జరుగుతలేదని నా ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. ఇది గతంలో కూడా జరిగింది. ఇప్పుడు కూడా చెప్తున్న ఒక విషయం ఏంటంటే పబ్లిక్ కూడా ఆలోచన చేస్తారు. రాబోయే ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పడానికి ఉన్నారు. ఖచ్చితంగా పబ్లిక్ బీఆర్ఎస్ పార్టీ పెట్టున్నారని తెలియజేసుకుంటాను. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.